హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దామండి. 1/2 కిలో మైదా పిండి తీసుకున్నానండి. జల్లెడ బట్టి అందులో ఉప్పు వేసి వేడి ఆయిల్ కొద్దిగా కాగబెట్టుకొని వేడి ఆయిల్ ఒక 2-3 స్పూన్ పెద్ద స్పూన్ తోటి వేసేసుకొని దాని తర్వాత బాగా చేతితోటి కలుపుకొని కొద్ది నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా చేసి 1 అవర్ అలాగే పెట్టేసేయాలండి. దాని మీద కొబ్బరి పొడినండి, మీకు ఎంత కావాలో అంత కొబ్బరి పొడి చేసేసుకొని పెట్టేసుకోవాలి. కొద్ది బెల్లము, పుట్నాల పప్పు, కొద్ది నువ్వులు కొద్దిగా వేపుకొని కొద్దిగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక అన్నీ ఒక పెద్ద బోగాన్ని తీసుకొని అన్నీ ఒక దగ్గర వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇలాచీ పౌడర్ గిట్ట వేసుకోవచ్చు, బాగుంటుంది స్మెల్. కొద్దిగా మనం పిండి 1 అవర్ నానబెట్టిండేది ఉంది కదండి, మైదా పిండి, అది తీసేసుకొని చిన్న ఉంటల్లాగా పెట్టేసుకొని దాని తర్వాత పూరీ పిండి ఎలా రుద్దుతామో అలా రుద్ది కొద్ది పిండి వేసుకుంటే అలా రుద్దాలని. దాని తర్వాత ఆ షాప్లో దొరుకుతుంది, అది ఎలా చేయాలో తీసేసుకొని దాని తర్వాత దాని మీద పూరీలాగా ఇట్లా రుద్దిండేది చపాతి పిండి ఇట్లా పెట్టేసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసిన పిండి అందులో వేసి 1 స్పూన్ అయినా సరే 1.5 స్పూన్ అయినా సరే అట్లా వేసి ఇలా ఒత్తేసుకుంటే కజ్జికాయలు మంచిగా వస్తుందండి, ఆకారం బాగా వస్తుంది. ఇలా ముందలు మిగిలిండేదంతా తుంచేయాలి. తీసేసినాక ఇలా ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆకారం బాగా వస్తుంది, కజ్జికాయలు రెడీ అవుతుందండి. మీద బోగాన్ని పెట్టి ఆయిల్ వేడి చేయాలండి. మనం ప్రిపేర్ చేసిన కజ్జికాయలు అందులో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలాగే ఫ్రై చేసి దాని తర్వాత తీసేసుకోవాలండి. మీకోసం వేడి కజ్జికాయలు రెడీ.